హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు భాను మాస్. ఈరోజు వచ్చేసరికి గాంధీ హిల్ గురించి ఫుల్ టూర్ అండ్ డీటెయిల్స్ అండ్ రీసెంట్ అప్డేట్స్ మొత్తం కంప్లీట్గా వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అయితే వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. గాంధీ హిల్ ఇది వచ్చేసరికి మన విజయవాడ 1 టౌన్లో ఉంటుంది. పంజా సెంటర్ నుంచి మార్కెట్కి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. అండ్ విజయవాడ రైల్వే స్టేషన్లో 10వ ప్లాట్ఫామ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 10 రూపాయలు, బైక్ వచ్చేసరికి 5 రూపీసే తీసుకుంటున్నారు. ఈ గాంధీ హిల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది విజయవాడ సిటీ మధ్యలో ఉంటుంది. విజయవాడ సిటీ మొత్తం 360 డిగ్రీస్ మొత్తం చూడొచ్చు. కొండపైకి వెళ్తే సిటీ మొత్తం కానొస్తుంది. కొండపైకి వెళ్తానికి ఇలా ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇలా ఎస్ షేప్లో ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. పైకి వెళ్తానికి బైక్స్తో పాటు కారు కూడా వెళ్తాయండి. పెద్ద పెద్ద కార్లు కూడా వెళ్ళిపోతాయి, ఆటోలు కానీ అన్నీ పైకి వేసుకెళ్ళిపోవచ్చు. కొండ మీదకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా పైకి వచ్చేసిన తర్వాత కార్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది అండ్ బైక్ పార్కింగ్ కూడా సపరేట్గా ఉంటుందండి. ఇలా బైక్స్ అయితే సైడ్ పెట్టేసుకోవడమే. మీకు ఎంటర్ అవ్వగానే కింద వచ్చేసరికి ఇలా ఉయ్యాలలో చిన్నపిల్లలు ఆడుకునే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇది కిడ్స్ పార్క్ అండి, ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. నేను ఈ గాంధీ హిల్ చూడడానికి అయితే ఫ్రైడే వచ్చాను. ఫ్రైడే అయితే కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు. సాటర్డే సండే అయితే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీకెండ్స్లో అయితే ఇక్కడ కొంచెం సరదాగా టైం స్పెండ్ చేయడానికి వస్తూనే ఉంటారు. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ అయితే 8 దాకా ఉంటుందండి. టైమింగ్ వచ్చేసరికి అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూడడానికి ఇది కిడ్స్ పార్కే కానీ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉయ్యాలలో అవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయిద్ది. ఎంతకన్నా మంచి వ్యూ అయితే కొంచెం కొండపైకి వెళ్తే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను. సరదాగా కుసేపు టైం స్పెండ్ చేద్దాం అండ్ ఫ్యామిలీస్తో కుసేపు ఇలాగ కిడ్స్తో కానీ ఆడుకుందాం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే విజిట్ చేయొచ్చు. పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. సిటీ మొత్తం కానొస్తూ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. కొంచెం మనం హైట్లో ఉన్నాం కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడికి వస్తుంది. చూస్తున్నారుగా, ఇది వచ్చేసరికి అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్. ఇది వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ అంతా కానొస్తుందండి. 1 టౌన్ మొత్తం కానొస్తుంది డీటెయిలింగ్. 2 టౌన్ వచ్చేసరికి 2 టౌన్ కొంచెం దూరం వాటికి కానొస్తుంది, కానీ కొంచెం దూరం ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కొంచెం ఫాగీ కనబడతా ఉంటుంది. మీరు బయట నుంచి కూడా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని తీసుకురావచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కాకపోతే ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసరికి క్యాంటీన్ ఒకటి ఉంది. ఇది క్యాంటీన్ అండి. ఆ క్యాంటీన్లో అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 40 రూపాయలు డ్రింక్ బాటిల్ వచ్చేసరికి 750 ml 50 రూపీస్ ఉంది. బయట అయితే 40 రూపీసే. ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ మన 10వ ప్లాట్ఫామ్ సైడ్ ఉంటుంది. 10వ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు ఇక్కడికి. ఎవరైనా బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూసేపు ట్రైన్ డిలే అయినా కానీ ఏమన్నా చూడాలనుకున్నా కానీ ఈ గాంధీ హిల్కి అయితే చూడొచ్చు. దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్ మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ కనబడతాయండి ఇక్కడ నుంచి చూస్తే. చూస్తున్నారుగా కిడ్స్ ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళ డాడీ కొంచెం స్లోగానే ఆడిస్తున్నాడు. కాకపోతే నేనే వీడియో స్పీడ్గా పెట్టాను, అందుకే అలా ఉంది. ఇక్కడ క్యాంటీన్లో అన్ని రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ వచ్చేసరికి 30 రూపీస్. ఇక్కడ బయట అయితే 20 రూపీస్ తీసుకుంటారు. 2 రోల్స్ పెడతారు. ఇక్కడ థమ్స్అప్ 750 ml బయట 40 రూపీస్. వీళ్ళు ఇక్కడ 50 రూపీస్, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే కొంచెం కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట నుండి తీసుకొస్తే కూలింగ్ అయితే తగ్గిపోతుందండి. 10 రూపీసే కదా, తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ రూమ్స్ అంటే ఏవో కాదండి, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. అలా కొంచెం పైకి ఎక్కిన తర్వాత మనకి మిడ్ సెక్షన్లో ఎలా ఉంటుందండి. ఇది మిడ్ సెక్షన్. ఇదైతే కంప్లీట్గా వదిలేశారు, ఎలాంటి బాగు చేయలేదు. కొంచెం ఇక్కడైతే ఏమైనా పెట్టొచ్చు. ఈ మిడ్ సెక్షన్లో వచ్చేసరికి రైల్వే ఉంటుందండి. రైల్వే చిన్న ట్రైన్ ఉంటుంది, టాయ్ ట్రైన్ అంటారు దీన్ని. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఇది టెంపరీ క్లోజ్లో ఉంది. 4 months నుంచి అయితే ఈ టాయ్ ట్రైన్ అయితే లేదు. ఇంతకు ముందర టాయ్ ట్రైన్ అయితే ఇలా ఉంటుందండి. అసలు దీనికోసమే వస్తారు గాంధీ హిల్కి. చాలా బాగుంటుంది. ఒక హిల్ మొత్తం ఒక రౌండ్ వేస్తుంది. టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ తీసుకుంటారు. చూసారు కండి ఎంత బాగుందో. ఇది ఒక చిన్న కేవ్లా కూడా ఉంటుంది, బాగుంటుంది. అసలు ఈ ట్రైన్ ఎక్కడం కోసమే చిన్నపిల్లలతో సహా అందరూ ఎక్కుతారు. చాలా బాగుంటుంది.
కానీ ఇప్పుడు ప్రజెంట్ అదే ఆపేశారు. 4 నెలల నుంచి అయితే ఇలా ఉందంటండి. టెంపరీగా క్లోజ్ చేశారు. అండ్ రిపేర్స్ ఏవో ఉన్నాయంట, అవన్నీ చేయాలంట. ప్రజెంట్ వచ్చరికి కార్పొరేషన్ వాళ్ళు ఒక 4 months నుంచి అలాగ ఆపేశారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే చేస్తారని చెప్తున్నారు. ఇంకో మేబీ ఒక 2-3 months పట్టొచ్చు అనేసి సెక్యూరిటీ బాబాయ్ చెప్తున్నాడు. దీని ట్రాక్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది. నా షూ సైజ్ వచ్చేసరికి 10 inches. చూస్తున్నారుగా, సుమారుగా ఒక 1 feet ఉంటుంది అంతే. జస్ట్ చేతితో చూస్తే 2 జానాలు ఉంది ఎగ్జాక్ట్గా. అంత చిన్న ట్రాక్ మీద ఆ ట్రైన్ అయితే వెళ్తుంది. కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటిదాకా. చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ కోసమే ఎక్కడెక్కడ నుండో వస్తారు, చాలా సేపు వెయిట్ చేస్తారు. వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. మనం ట్రైన్ ఎక్కాలంటే కనీసం ఒక 15 నిమిషాల నుంచి అరగంట దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతమంది జనాలు ఉంటారండి ఈ ట్రైన్ ఎక్కడం కోసం. సింగిల్ ట్రైన్, ఒకే ఒక ట్రైన్ ఉంటుంది. కొండ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది. సరే, దీన్ని వదిలేసి అయితే పైకి వెళ్దాం, కొండపైకి వెళ్దాం. ఇది మిడ్ సెక్షన్లో ఉంటుందండి. ఇది మొత్తం 3 steps ఉంటుందండి గాంధీ హిల్. ఫస్ట్ స్టెప్లో చిల్డ్రన్ పార్క్, సెకండ్ స్టెప్లో వచ్చేసరికి ఇలా ట్రైన్ ఉంటుంది. ట్రైన్ రైల్వే స్టేషన్ చిన్నది, టాయ్ ట్రైను. థర్డ్ స్టెప్లో వచ్చేసరికి గాంధీ స్తూపం ఉంటుందండి. ప్రశాంతంగా వీడియో తీసుకుందాం అనుకుంటే ఈ నిబ్బీలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకళ్ళు తగిలేరండి బాబు. కొంచెం ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి లేకుండా పోయింది. కొండపై దాకా ఇలా కరెంట్ పోల్స్ పెట్టి కరెంట్ అయితే సప్లై ఉంది. కింద నుంచి ఉంది ఇలా కరెంట్ పోల్స్ పై దాకా ఉన్నాయి. పైకి వెళ్ళే కొంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అది దాంతోపాటు ఒక సిటీ మొత్తం కూడా కొంచెం దూరం, ఎక్కువ దూరం కనబడుతుంది. ఎదురుగా ఈ వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది విజయవాడ బస్ స్టాండ్. ఆ పక్కన 2 bridges కనబడుతుంది కదా, అవి రైల్వే బ్రిడ్జెస్, రివర్ని క్రాస్ చేయడానికి. మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము. ఇది 3rd stage అండి. 3rd stageలో ఇలా ఉంటుంది. ఇదే గాంధీ గారి స్తూపం అండి, పైన టాప్లో ఉంటుంది. ఈ గాంధీ స్తూపానికి ఫౌండేషన్ వేసింది అయితే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1964లో దీనికి ఫౌండేషన్ అనేది వేశారండి. ఇప్పటిదాకా విజయవాడ సిటీని ఒక సైడే చూశారు. ఇది సెకండ్ సైడ్ అండి, 2 town ఏరియా ఇదంతా. మీకు కనబడుతుంది కదా కొండ మీద, ఇది దారి వచ్చేసరికి గుణదల కొండ. ఇది మన విజయవాడలోనే కాదు, అలా అనేసి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆల్ ఇండియాలో, పాన్ ఇండియాలో ఇది గాంధీ గారికి సంబంధించిన పెద్ద స్తూపం అండి. మహాత్మా గాంధీ గారికి సంబంధించిన కొన్ని స్లోగన్స్, ఆయన చెప్పే స్లోగన్స్ అయితే కింద అయితే ప్రింట్ చేయడం జరిగింది. ఒక సైడ్ తెలుగులో ఉంటే ఇంకో సైడ్ హిందీలో ప్రింట్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వ్యూ అండి ఆ స్తూపానికి. బ్యాక్ సైడ్ కూడా పారాగ్రాఫ్ అంత మ్యాటర్ అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. ఇది వైడ్ యాంగిల్ కెమెరాలో ఒకసారి చూపిస్తున్నా చూడండి, కంప్లీట్గా కనబడుతుంది అక్కడ ఎలా ఉందో ఏంటో అనేది. అన్నీ మారే కానీ కొన్ని మారవే. ఈ K&S ఈ లవర్స్కి సంబంధించిన పేర్లు అన్నీ రాసి ఉన్నాయి దీని మీద. ది మోస్ట్ రాయల్ సిటీ ఇన్ ఏపీ, ది విజయవాడ. చూస్తున్నారుగా ఎంత బాగా కనబడుతుందో. ఇది కనకదుర్గమ్మ గారి టెంపుల్. ఈ విజయవాడ సిటీలో నేను బై బర్త్ నుంచి ఉంటున్నాను. నాకు 24 years. ఈ 24 years నుంచి నేను విజయవాడలోనే ఉంటున్నాను. ఇది మా కాలేజ్, PSCMR కాలేజ్. నేను ఇంజనీరింగ్ బీటెక్ అయితే చేశాను ఇక్కడ. దాని పక్కనే, దాని బ్యాక్ సైడ్ KBN కాలేజ్ అయితే ఉంటుంది. చూస్తున్నారుగా బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ వచ్చేసరికి చదరంగా ఉన్నాయని నేల మీద ఉన్నాయి. కొంచెం అప్పులో ఇలా హైట్గా లెగ్స్ ఉన్నాయి కదండి. ఒక 30% బిల్డింగ్స్ అయితే కొండ మీదే ఉంటాయి. ఇది మా చిట్టినగర్ కొండ. ఇంత హైట్లో ఇంత మంచి వ్యూతో పాటు మనకి మెయిన్ ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి. చాలా చల్లటి గాలి వస్తుంది పైన. ఎలాంటి పొల్యూషన్ లేదు, ఉండదు, అవేమి ఉండదు. చక్కగా మంచి న్యాచురల్ ఎయిర్ అయితే వస్తుంది. కనబడుతుంది కదా, ఇది ప్రకాశం బ్యారేజ్. అండ్ ఆ ఎదురుగా వెనకాల బ్యాక్ సైడ్ కనబడుతున్న కొండలు వచ్చేసరికి ఉండవల్లి కేవ్స్. ఉండవల్లి కేవ్స్ గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేస్తే మీకు వీడియో అయితే కనబడుద్ది. ఇంకా ఇలా తీస్తూ ఉండగా సాయంత్రం అయితే 6 దాటిందండి. 6 దాటేసరికి లైట్లు అయితే వేసేసారు. 6 దాటినా కానీ నేనైతే కొంచెం కెమెరాలో లైటింగ్ పెంచి అయితే మీకు నైట్ విజన్లో చూపెడుతున్నాను. లైట్స్ అన్ని వేసిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి నైట్ టైము. ఇంకా బాయ్ బాయ్ గాంధీ హిల్. ఇంకా టూర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కిందకైతే వచ్చేస్తున్నాను ఇంకా కొండ దిగేసి. కొంతమంది అయితే ఈ ఫ్యామిలీని తీసుకొని ఈ టైంకి వస్తున్నారు, 6కి వస్తున్నారు. ఇంక వీళ్ళు ఒక 2 hours స్పెండ్ చేసి 8 కల్లా కిందకు వచ్చేస్తారండి. 8 తర్వాత ఉన్నారు, ఎవరిని సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. చూసారుగా ఈ పోల్స్ అన్ని ఎవరో ఎరగొట్టారు. క్లైమేట్ మొత్తం అయితే మారిపోయిందండి. కొంచెం వర్షం పడేలా ఉంది. ఇంకా గబగబా కిందకి దిగేసాము. చూస్తున్నారుగా రైల్వే స్టేషన్ ఎలా కనబడుతుందో. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు రైల్వే స్టేషన్ ఉంటుంది కొండ మీద ఎక్కిన తర్వాత కూడా.
నేనైతే ఇంకా గబా ఇంక ఎగ్జిట్ ఇచ్చేస్తున్నాను. పైకి వెళ్ళేటప్పుడే కొంచెం కష్టంగా ఎక్కుతాం, కానీ ఆ కష్టం అంటే కష్టమే ఉండదు, ఈజీగానే ఎక్కివచ్చు పెద్దవాళ్ళు కూడా. కిందకు వచ్చేటప్పుడు మాత్రం అంత స్పీడ్గా వచ్చేస్తాం. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో గట్టి నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్స్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ అయితే కంపల్సరీ చూపిస్తాను. ట్రావెలింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేయలేదు ఉంది, కానీ మొత్తం స్టార్ట్ చేస్తాను ట్రావెలింగ్ వీడియోస్ కూడా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాణమాస్.